వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పి పార్థసారథి గారికి ముందుగా నమస్కారాలు. మనమందరము ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారు. నా సైడ్ నుంచి మనం చదువుకున్న వాళ్ళు ఊరి గురించి ఎంతో కొంత గొడవపడాలి, పోరాడాలి కాబట్టి 2 విషయాలు చెప్తున్నాము. మా ఊరికి మండలం కావాలనేసి అన్ని అర్హతలు పెద్దవాళ్ళందరూ చెప్పారు. మండలం అయితే ఇంకెన్ని ప్రయోజనాలు ఉంటాయో కూడా ఒక 2 మాటలు మేము ముందు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనం రోజు రైతులు అంటే వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకుని బతికే వాళ్ళు సాధారణంగా అందరూ ఉన్న వాళ్ళు, అవునా కదా? అలాంటిది మనకు ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే మన ఎక్కడ ఆదాయంలో ఉంది అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కానీ. ఏదైనా వర్షం బాగా పడుతుంది, ఆదాయం లేకుంటే మనకి ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పక్కన ఉన్న పెద్దగడప గ్రామానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ కరువు నష్టం కానీ అన్నీ పడతాయి. మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలు పడవు. ఇది ఒక ముఖ్య సమస్య. నేను ఈ సముఖంగా సార్ గారు చెప్పడం ఏంటంటే దీనిపైన కూడా దృష్టి సాధించాలి. అలాగే రెండవది మా ఆడపిల్లల గురించి కూడా మేము చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 1200-1300 మంది స్టూడెంట్స్ ఉన్నారు జెడ్పీఎస్ స్కూల్లో. అలాంటిది 10th తరగతి చదివిన తర్వాత 50 మంది పిల్లలు ఆడపిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు అంటే కేవలం 5 మంది 6 మంది ఆదాయానికి వెళ్ళి వాళ్ళ పై చదువులు కొనసాగిస్తున్నారు. అంటే దాదాపు 90% మంది ఆడపిల్లలు వాళ్ళ చదువు అక్కడే ఆపేస్తున్నారు. ఇది రాబోయే రోజులకి చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. మనం అందరం గ్రహించాలి. మన ఇంట్లో ఆడపిల్లలు చదువుకుంటేనే మన ఇల్లు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది. ఇది అందరూ గ్రహించాలనుకుంటున్నాను. ఈ 2 విషయాలు అయిపోయిన మూడో విషయం కూడా ఆయన మీ ముందు చెప్పాలంటే మా గ్రామానికి అన్ని వసతులు ఉన్నాయి. మండలం మీరు రేపు అనౌన్స్ చేసినా కూడా 3వ రోజు నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకుని కార్యాలయాలు ఓపెన్ చేసుకునే స్థలం కూడా మా గ్రామానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు బీసీ ఆశ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజలకి యూత్గా లేదు, బీసీ ఆశ స్టేట్గా ఉంది. అలాగే ఇక్కడ మనకు కొత్తగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. దాని పక్కన ఇండోర్ స్టేడియం ఉంది. మా యువతలో మేము కూడా చెప్తున్నాము, మన పెద్దవాళ్ళు చెప్పారు, ఒకవేళ మండలం వస్తే వాళ్ళకి అనౌన్స్మెంట్ వస్తే 2 రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మేము ఆఫీసులో తెరవాలని కూడా రెడీ ఉన్నాం. ప్రధాన సమస్య ఏమైందంటే ఇక్కడ ముందు చెప్పాను, మనం కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళ మనసు. దాదాపు మన గ్రామంలో మనకి 3 నుంచి 4 నెలల వరకే పని జరుగుతుంది, అవునా కదా? మిగిలిన 8 నుంచి 9 నెలలు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ బెంగళూరుకు హైదరాబాద్కు వలస వెళ్తున్నాం. ఈవెన్ చదువు రావాలని కాదు, చదువుకున్న మేము కూడా ఎక్కడ హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మనకు రాకూడదు అంటే ఏం కావాలి? ఎందుకు వచ్చాము కూడా మండలం సాధించడానికి వచ్చాము. నేను ఇక్కడ సభలో కూడా మన ఎమ్మెల్యే గారిని ఒక్కడే అడుగుతున్నాము, సార్ దయచేసి మా ఊరికి ఆ మండల సభ్యులు తీసుకురండి. నేను ఇంకో మాట కూడా చెప్తాను, మా ఊరు చిన్న, మీ దృష్టిలో చిన్న ఊరు కావచ్చు, కానీ ఇంకో విషయము, మా ఊరికి 8,000 ఓట్లు ఉన్నాయి. 8,000 ఓట్లు ఉన్నాయి. రేపు మీరు ఒక్క పని చేసి కూడా ఇంతమంది మీరు వెంట వస్తారు, ఇంతమంది మీరు వెంట వస్తారు కూడా మేము ప్రధానంగా మా యువకులు కూడా మీకు చెప్తాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు.